అందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చించాం. అదేంటి నాణ్యత తగ్గినట్టుంది లడ్డూలోని. ఎంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, వీడియోలు పెట్టారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి ఇమీడియట్గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది, శాంపిల్స్ తీసుకోండి, పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పారు. టీటీడీ అధికారులు శాంపిల్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ ఎన్డీడీబీ కాస్కి శాంపిల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్తాం జరిగింది. అది మొన్న వచ్చిన ఛార్జ్షీట్ పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు. టీటీడీ లడ్డూను కూడా వదిలిపెట్టట్లేదు, దేవుడి లడ్డు పైన డ్రామా మొదలుపెట్టారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా చాలా డ్రామాలు చేస్తాడండి.